కానీ నువ్వు మరీ అంతగా ఆలోచించుకన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, వెళ్దాం పదన్నయ్య. నువ్వు రోజు రోజుకి మొండి ఘటనలో తయారవుతున్నావు. నా మాట అస్సలు వినడమే మానేశావు. అయితే వెళ్ళడానికి ఒప్పుకున్నట్టే కదా? నా చెల్లడిగితే తప్పుతుందా? పద. థ్యాంక్ యూ అన్నయ్య. నాకు తెలుసన్నయ్య, నేనంటే నీకు పిచ్చి ప్రేమ. మరి నా మాట ఎలా కాదంటావు చెప్పు. పద. రాహుల్, ఇప్పుడు ఎలా ఉందిరా? బాగానే ఉందన్న. నిన్నిలా చూస్తుంటే మాకు మాత్రం బాగాలేదురా. నువ్వు త్వరగా కోలుకుని మళ్ళీ మామూలుగా తిరగాలి. అప్పటిదాకా నాకు మనశ్శాంతిగా ఉండదురా. అభి ఉంది కదా నాన్న, అంతా దగ్గరుండి చూసుకుంటుంది. త్వరలోనే బాగయ్యేలా చేస్తుంది. ఒరేయ్, ఆ నమ్మకం నాకుందిరా. కాని నువ్విలా అవ్వడానికి కారణమైన ఆ కనిష్కను మాత్రం వదిలిపెట్టకూడదురా. ఆ రాక్షసి అభిని చంపాలని చూస్తుందా? ఒక్కసారి నా కళ్ల ముందు కనపడితే చంపి పారేస్తాను. ఎందుకొచ్చావు? అసలేం చేయాలని వచ్చావు? ఇప్పటిదాకా చేసింది సరిపోలేదా? ఇంకా ఎవరి ప్రాణాలు తీయడానికి వచ్చావే రాక్షసి? బంగారం లాంటి కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. మా కుటుంబానికి నరకం చూపిస్తూ ఆనందిస్తున్నావు. ఇప్పుడు ఇంకేం చేయాలని వచ్చావు? ఇంకా ఏం సాధించాలని చూస్తున్నావు? నేను చేస్తుందే మీకు కనబడుతుందా? మీరు మా కుటుంబానికి చేసింది మర్చిపోయారా? చేసుకున్న దానికి చేసుకున్నంత అనుభవిస్తున్నారు అంతే. ఇందులో నా తప్పేం లేదు. అసలు తప్పంతా మీది. తప్పు చేసిందే మీరు. ఏయ్, బుద్ధి లేకుండా మాట్లాడకు. మేమెవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అంతా నీ భ్రమ, నీ భ్రాంతి. నీకు నువ్వే ఏదో అనేసుకుంటూ, నువ్వే ఏదో వంక చూపిస్తూ పగబట్టిన పాములాగా మా కుటుంబం మీద విరుచుకుపడుతున్నావు. మనుషుల్ని హింసించడమే కాకుండా ఏకంగా చంపాలని కూడా చూస్తున్నావు. అసలు నీ వల్లే అదిగో నా కొడుకు ఇప్పుడు కదలలేని పరిస్థితుల్లోకి వచ్చాడు. అసలు నిన్ను... ఆవేశపడకండి, ముందు మీరు ఆగండి. ఏ కనిష్క, ఎందుకొచ్చావు? నా కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ కోసం వచ్చాను. ఆఫీస్కి రావడం లేదని అడగడానికి వచ్చాను. రాహుల్ బాబు ఇలా అవడానికి కారణమైన దానివి మళ్ళీ ఆయన కోసం ఇలా వచ్చావా? నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? మానవత్వం ఉంది కాబట్టే పని చేయడానికి రాహుల్కి కుదరదు కాబట్టే తనకి బాగయ్యే వరకు రానవసరం లేదని చెప్పడానికే వచ్చాను. నాది మంచి మనసు కాబట్టి నా కుటుంబాన్ని మోసం చేసిన మీకు, మీ కుటుంబానికి అండగా ఉంటున్నాను. నువ్వు అండగా ఉండడమేంటి? మా కుటుంబం మొత్తాన్ని పీడించుకు తింటున్నావు. అంత ఆవేశపడిపోకండి మావయ్య. మీ ఇద్దరి కొడుకులకి ఉద్యోగం ఇచ్చాను. నెల నెలా జీతం ఇస్తున్నాను. మీ కుటుంబ పోషణకి కారణం అవుతున్నాను. ఎంత సహాయం చేస్తున్న నన్ను పట్టుకుని అన్నన్ని మాటలాడడానికి మీకు మనసెలా వస్తుంది? ఇప్పుడు చెప్పవి, మానవత్వం ఉన్నదెవరికి, లేనిదెవరికి? నీకు మానవత్వం ఉందని నమ్మేటంత అమాయకులు ఇక్కడ ఎవ్వరూ లేరు. నీది మంచి మనసు అని చెప్తే ఆలకించేంత వెర్రిబాగులు వాళ్లు కూడా లేరు. పోలీసుల్ని తీసుకుని మరి నువ్వెందుకు ఊరికే వస్తావు? ఏదో ప్లాన్ మీదే వచ్చుంటావు. అదేంటో చెప్పు. తెలివైన దానివే అభి.